అలా కొన్ని నెలలు గడిచాయి. నా స్టడీ కూడా అయిపోయింది. కానీ ఏం నేర్చుకోలేదు, ఏం సాధించలేదు. బయటకు వచ్చాక అందరిలా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశా. అలా ఎన్నో ఎగ్జామ్స్ రాసా, ఒక్కటి కూడా క్వాలిఫై అవ్వలేదు. ఒక ఎగ్జామ్ జస్ట్ 2 మార్క్స్లో పోయింది, అది కూడా రిజర్వేషన్ వల్ల. ఈ రిజర్వేషన్ దేనికి? లేని వాళ్ళకి సపోర్ట్ చేయడానికా, లేదా ఉన్న వాళ్ళకి ఇంకా పైకి వెళ్ళడానికా, ఒక మనిషి ఆశయాన్ని చంపేయడానికా? సర్లే, వదిలేద్దాం. ఈ విషయంలో నాదే తప్పు, నేనే ఇంకొంచెం బాగా చదవాల్సింది. అలా ట్రై చేస్తూ చాలా టైం అయిపోయింది. మా అమ్మ అంటూనే ఉంది, ఏదో ఒకటి చేయి, చిన్నదో పెద్దదో అని. కానీ బీటెక్ చదివాంగా, ఏదో ఒకటి చేయాలంటే యాక్సెప్ట్ చేయలేకపోయా. అలా కాలం గడిపేశా. ఇంకొన్ని రోజులకి ఏం చేయలేనని భయం స్టార్ట్ అయింది. భయపడుతూ ఆలోచిస్తూనే ఉన్నా, కానీ ప్రయత్నం మాత్రం చేయలేదు. ఒకరోజు నా ఫ్రెండ్ కాల్ చేసి జాబ్ వచ్చిందిరా అన్నాడు. నాకు ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ వాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మనీ అనే విలన్ ఇద్దరి మధ్యకి వచ్చిందో ఏమో, ఎందుకో దూరం స్టార్ట్ అయింది. అన్నిటికీ మనీ రిలేట్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నాకు నచ్చలేదు, మాట్లాడడం మానేసా. వాడు కూడా ఎందుకో అని అడగలేదు. ఈ రిలేషన్స్ అంటేనే భయం వేసింది. మనుషుల వల్ల కాదు, వాళ్ళని కోల్పోయాక కలిగే బాధను తట్టుకోలేక భయం వేసింది. అదే భయంతో ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నా.